ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ వల్ల బంటి బయటకొచ్చాడా? మరి పోలీసులకు నువ్వేం చెప్తే వదిలేశారమ్మా? నేను చెప్తాను మావయ్య. మావయ్య గారు, మైత్రి చెప్పిందని పోలీసులు బంటిబాబును వదలలేదు. నేను చెప్పమన్న మాట మైత్రి చెప్తే అది విని హ్యాపీగా విని నేను మీ కొడుకును విడిపించాను. నువ్వు చెప్పిన మాట వినా? ఏంటది? గుణశేఖర్ సత్యవతిల ఏకైక పుత్రిక కుమారి మైథిలి మీ ఇంటి ఓనరు మరియు ఈ కాలనీ వాస్తవ్యుడైన చిరంజీవి ఈ హల్వారాజుని పెళ్లి చేసుకుంటాను అంది. రేయ్, పిచ్చి వాగుడు వాగుతున్నావా? నా కూతురు నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ప్రాణం పోయినా అది ఎప్పటికీ ఆ పని చేయదు. నాన్న, ఆయన చెప్పింది నిజం నాన్న. నేను త్వరలోనే హల్వారాజుని పెళ్లి చేసుకోబోతున్నాను. అమ్మ మైథిలి, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? నువ్వు జీవితాంతం పెళ్లి లేకుండా ఇంట్లో ఉండిపోయినా పర్వాలేదు, కానీ వీణ్ణి పెళ్లి చేసుకుంటానంటే మాత్రం నేను తట్టుకోలేనమ్మా. అంత తప్పు నేనేం చేశాను మావయ్య గారు? స్వయంగా నీ కూతురే నన్ను పెళ్లి చేసుకోరా మగడాని అడిగితే మధ్యలో మీకోలేంటి? చిన్నోర్మై, దుర్మార్గుడా, నువ్వు నా కూతురికి మొగుడువేంట్రా? ప్రాణం పోయినా ఈ పెళ్లికి నేను అంగీకరించను. అంగీకరించి తీరాలి నాన్న. హల్వారాజుని పెళ్లి చేసుకుంటానని ఆల్రెడీ నేను మాట ఇచ్చేశాను. ఈ పెళ్లి జరగక తప్పదు. అక్క, ప్లీజ్ అక్క, నీకు దండం పెడతాను, నువ్వు అలా మాట్లాడకక్క. నువ్వు ఈ హల్వారాజుని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవురా? ఎందుకు ఒప్పుకోవు? నీ వల్లే కదా, నువ్వు చేసిన దొంగతనం వల్లే కదా నేను ఈ హల్వారాజుని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. నువ్వే కనుక ఆ దొంగతనం చేసి ఉండకపోతే నాకు ఈ కర్మ పట్టేదే కాదురా. ఇప్పుడు వాణ్ణెందుకు అంటున్నావు? జరగాల్సింది జరిగిపోయింది కదా, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయ్. అమ్మా, అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. నేను జైలుకి వెళ్తే ఏమైంది? మహా అయితే 3 నెలలు 6 నెలలు, ఆ తర్వాత వచ్చేసేవాడిని కదా. కానీ ఇప్పుడు చూడు, అక్క జీవితం నాశనం కాబోతుంది. అక్క, నువ్వు మాత్రం ఈ హల్వారాజును పెళ్లి చేసుకునే సమస్య లేదు. చేసుకొని తీరాలరా. నేను చేసుకుంటానని మాట ఇచ్చాను కాబట్టే కదా కోర్టుకు వెళ్లాల్సిన నువ్వు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చావు. అయ్యో అక్క, అసలు ఏం జరిగిందో నీకు తెలియదక్క. ఇదిగో బామర్ది, నువ్వు ఇంటికి తిరిగి వచ్చావు కదా, ఇక ఆ విషయాలు వదిలే. నోర్మోయ్, పనికి మాలినోడా, అసలు నీ వల్లే కదరా నేను అరెస్ట్ అయింది. ఏం మాట్లాడుతున్నావురా? అతని వల్ల అరెస్ట్ అవడం ఏంటి? అవునమ్మా, నా దగ్గరున్న ఫోను బండి ఆ 2 నా ఫ్రెండ్వి కాదమ్మా. మరి ఎవరివిరా? ఆ 2 ఈ హల్వారాజు ఇచ్చాడక్క. నువ్వు చెప్పేది నిజమా? బండి ఫోను ఈ హల్వారాజు ఇచ్చాడా? అవునక్క, అసలేం జరిగిందంటే అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. ఎందుకు సార్? నీకు ఓ కొత్త బండి గిఫ్ట్గా ఇద్దామని. నాకు బండి గిఫ్ట్గా ఇస్తారా? నీ కాకపోతే ఎవరికిస్తాను బామ్మర్ది?
ఈ తాళాలు తీసుకో, ఆ బండి తీసుకుని ఊరంతా 10 రౌండ్లు కొట్టి పండగ చేసుకో. ఎదురింట్లో సీసీ కెమెరాలు ఉన్నాయిగా. ఉన్నాయన్నా, అందుకే కదా బండి అక్కడ పెట్టింది. పైగా నువ్వేమన్నా తక్కువ ప్లాన్ చేసావా? వాడిని దొంగ నిరూపించడానికి 4 తలలు ఇచ్చావు కదా. మరి సెల్ ఫోన్ దొంగతనం కేసులో, బుల్లెట్ దొంగతనం కేసులో వాడిని అరెస్ట్ చేయించి జైలుకి పంపాలి కదా. అలా నన్ను నమ్మించి నాకు తెలియకుండానే వీడియో షూట్ చేశాడక్క. అందరి ముందు నన్ను దొంగని చేయడానికే సీసీ కెమెరా రికార్డ్ చేయించాడక్క. కావాలని నన్ను అరెస్ట్ చేయించాడక్క. అర్థమైందిరా, మ్యాటర్ మొత్తం క్లియర్గా అర్థమైంది. రే హల్వా, ఏంటిది మంచి మీద లేకుండా అరే ఊరేని పిలుస్తున్నావు? నా తమ్ముడు చెప్పింది నిజమా? ఆ బండి ఫోను 2 నువ్వే ఇచ్చావా? నేనెందుకు ఇస్తాను? మన ఇద్దరికి పెళ్ళి అవడం ఇష్టం లేక వాడు పిచ్చివాడు అవుతున్నాడు. రే, ఏ క్షణం అయితే నీకు నాకు పెళ్ళి అని తెలిసిందో ఆ క్షణమే నా తమ్ముడు కంట్లో కన్నీళ్లు చూశాన్రా. అందుకే వాడి అక్క జీవితం నాశనం కావడం ఇష్టం లేకే వాడు నిజాన్ని బయటపెట్టాడు. అమ్మా, వీడు మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి తమ్ముణ్ణి దొంగగా నిరూపించాడమ్మా. నన్ను పెళ్లి చేసుకోవడానికి తమ్ముణ్ణి విడిపించినట్టుగా యాక్టింగ్ చేశాడమ్మా. ఇలాంటి నీచుణ్ణి, ద్రోహిని ఇచ్చిన మాటకు కట్టుబడి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ వెధవతో మాత్రం తాడి కట్టించుకోను. అవునమ్మా, నిన్ను పెళ్లి చేసుకోవడానికే వీడు మన బంటి నిరికిచ్చాడని తెలిసిన తర్వాత ఇంకా ఈ వెధవను పెళ్లి చేసుకోవడం ఏంటి? రేయ్, నీకు నా కూతురికి జన్మలో పెళ్లి జరగదు. పోరా బయటికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.